తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనల కూటమికి సంబంధించి ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగిందా లేదా, ఇది అతిపెద్దదైనటువంటి సందేహం. ఎందుకంటే ఎన్నికలైతే పూర్తయిపోయినాయి. ఇప్పుడు సాధారణంగా తెలుగుదేశం పార్టీకి 40%, జనసేనకి 6%, భారతీయ జనతా పార్టీకి 1% లాస్ట్ ఎలక్షన్స్లో జరిగింది. సరే, ఆ పైన ఎంత ఎక్కువైనవి వాళ్ళది, అది ఎవరి ఓట్లు చీల్చారు, అది వైసీపీ ఓటు చీల్చారా ఏదన్నది సెకండ్ పాయింట్. ఫస్ట్ ఈ 47 పోలరైజ్ అయినాయా లేదా, 40+6+1, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ కూటమికి జాయిన్ అయితే అది ఒక 5% జాయిన్ అయితే 52% అవుతుంది. అప్పుడు అక్కడ 50 ఉన్న దాంట్లోంచి ఒక 5 తగ్గితే 45 అవుతుంది. ఇక్కడ ముందు ఈ ట్రాన్స్ఫర్ అయినాయా లేదా, జనసేన వాళ్ళ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఎంత మేరకు వెళ్ళినాయి, తెలుగుదేశం ఓట్లు జనసేన అభ్యర్థులకి ఎన్ని పడ్డాయి, భారతీయ జనతా పార్టీ ఓట్లు టీడీపీ జనసేనలకు ఎన్ని వెళ్ళినాయి, టీడీపీ జనసేన ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఎన్ని వెళ్ళినాయి. ఇది 90% వెళ్ళిందంటే అద్భుతమైనటువంటి విజయానికి అవకాశం ఉంటుంది. 70% వెళ్ళిందంటే అత్యవసర విజయానికి అవకాశం ఉంటుంది. 50% అయితే విజయానికి కష్టమవుతుంది. కాబట్టి అసలు ఏం జరిగింది అన్నటువంటిది అక్కడ ఆ పోల్లో చూసినటువంటి వాళ్ళకి, ఉన్నటువంటి వాళ్ళకి, ఓట్లు వేసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది.